వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. రాక్షసుని కథ. పాత్రలు: ధీరుడు, ధైర్యవంతుడు యువకుడు. కాంత, ధీరుడి స్నేహితురాలు. రాజు, పట్నం యొక్క రాజు. రాక్షసుడు, ఒక భయంకరమైన రాక్షసుడు. కథ: ఒకప్పుడు ఒక సుందరమైన పట్నంలో ధీరుడు అనే ధైర్యవంతుడు యువకుడు ఉండేవాడు. అతని స్నేహితురాలు కాంత పట్నంలో అందరికీ మంచి స్నేహితురాలు. ఆ పట్నానికి రాజు ఒక న్యాయపరుడు మరియు ప్రజల కష్టాలను సమర్థంగా పరిష్కరించేవాడు. అయితే ఆ పట్నానికి సమీపంలో ఉన్న అడవిలో ఒక భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు. అతను ప్రతి పౌర్ణమి రాత్రి పట్నంలోకి వచ్చి ప్రజలను భయపెట్టేవాడు మరియు వారి ఆస్తులను నాశనం చేసేవాడు. ప్రజలు ఈ సమస్యతో బాధపడుతూ రాజును ఆశ్రయించారు. రాజు ఈ సమస్యను పరిష్కరించాలని తీర్మానించాడు. అతను తన సైన్యాన్ని రాక్షసుని మీదికి పంపాడు, కాని రాక్షసుడు అతని బలంతో అందరినీ అధిగమించాడు. అప్పుడు ధీరుడు, నేను రాక్షసుని ఎదుర్కొని ప్రజలను రక్షిస్తాను అని రాజుకు చెప్పాడు. కాంత అతని స్నేహితురాలుగా అతనికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ధీరుడు మరియు కాంత పట్నంలో ఒక పెద్ద యజ్ఞం నిర్వహించి దేవతలను ప్రార్థించారు. దేవతలు వారికి ఒక ప్రత్యేకమైన ఆయుధం మరియు శక్తిని ఇచ్చారు. వారు ఆ శక్తితో రాక్షసుని గుహలోకి వెళ్లారు. అడవిలో రాక్షసుని గుహకు చేరుకుని వారు రాత్రి వేళ అతన్ని ఎదుర్కొన్నారు. రాక్షసుడు బలవంతుడైనప్పటికీ ధీరుడు మరియు కాంత తమ శక్తిని ఉపయోగించి అతన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. రాక్షసుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు అతన్ని మట్టి కరిపించారు. తరువాత ధీరుడు మరియు కాంత రాక్షసుని శక్తిని పూర్తిగా తొలగించి అతన్ని రాజు ఎదుట తీసుకువచ్చారు. రాజు ధీరుడి ధైర్యాన్ని మరియు కాంత యొక్క సహాయాన్ని ప్రశంసించాడు. ప్రజలు ఆనందంతో పొంగిపోతూ ధీరుడు మరియు కాంతను గౌరవించారు. పాఠం: ధైర్యం, తెలివితేటలు మరియు దేవతల ఆశీర్వాదంతో ఎంతటి శక్తిమంతమైన శత్రువునైనా ఎదుర్కోవచ్చు. సహనం మరియు సమర్థతతో పనిచేస్తే ఏ సమస్యనైనా పరిష్కరించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.